ప్రేరణ తన తండ్రికి యాక్సిడెంట్ అయిన విషయం గురించి తల్లికి చెప్పాలంటే భయపడిపోతుంది. ఇంటికి రాడు అని చెప్తేనే నాకు ఊరేసినట్టుగా ఉంది అని అంటుంది ఇందిర. ఆ మాటతోనే ఇప్పుడు యాక్సిడెంట్ అయిన విషయం చెప్తే అమ్మ ఏమైపోతుందో ఏమో అని నాన్న అర్జెంట్‌గా నన్ను రమ్మన్నాడు. కోచింగ్ గురించి మాట్లాడాలి. నేను హైదరాబాద్‌కెళ్ళాలి అంటే ఆడపిల్లని ఇంట్లోంచి బయటికి పంపించాలంటే చాలా భయపడుతూ ఉంటుందనమాట. వద్దు మీ నాన్న అయితే అసలు చేయడు, అట్లా చెప్పడు. కానీ ఎందుకు చెప్పాడు ఏమో నేను ఒకసారి ఫోన్ చేస్తాను అంటే కసిరేస్తుంది. మరోవైపు ఈ ఘన పోనీలే పాపం అని హెల్ప్ చేసిన దానికి సిద్ధార్థని టార్చర్ పెడుతూ ఉంటాడు. తన మాటలతో గాని, తన బిహేవియర్‌తో గాని. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే డిపార్ట్‌మెంట్ మీద ఇట్లా చూపిస్తే రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది గదా! అందరూ పోలీసులు అలా ఉండరు కదా! కానీ ఇలాంటి వాళ్ళని చూపించినప్పుడు మాత్రం రియల్‌గా ఇలానే ఉంటారేమో అన్నట్టు అసలు డిపార్ట్‌మెంట్ పరువే తీసేస్తున్నట్టుగా చూపిస్తారనమాట. అంత ర్యాష్‌గా మాట్లాడుతున్నట్టు అసలు విలనా? పోలీసా? అన్నట్టుగా ఉంటుందనమాట. అయితే ఇక డాక్టర్‌తో కూడా ర్యాష్‌గానే మాట్లాడతాడు. వాళ్ళ అమ్మేమో బాధపడుతూ ఉంటుంది. ఆయన కోలుకోవాలి. ఆయన్ని అలా స్థితిలో నేను చూడలేకపోతున్నానురా అన్నట్టు బాధపడుతూ ఉంటుంది. ప్రేరణ కూడా ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మకి నచ్చచెప్పుకొని బయలుదేరింది హైదరాబాద్‌కి. కానీ సిట్యుయేషన్ మాత్రం చెయ్యి దాటిపోయేలాగా ఉందనమాట. డాక్టర్‌లేమో 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేము. ట్రీట్మెంట్‌కి కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. కాళ్ళు గూడా పనిచేయడం లేదు. అందులో రక్తం ఎక్కువ పోయింది. బాగా క్లాట్ అయిపోయింది బ్రెయిన్‌లో అని కూడా చెప్తారు. మరి ఈయన బ్రతుకుతాడా లేదా? ఘనాకి, సిద్ధార్థ్‌కి మధ్య గొడవ అనేది ఎక్కువవుతుందా? ప్రేరణ గురించి అసలు నిజం తెలుస్తుందా? అంటే టాక్సీ డ్రైవర్‌ని పిలిపిచ్చి గుర్తుపట్టమని చెప్పాడు గదా! దానివల్ల ఏమైనా గొడవ జరుగుతుందా లేదా? కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.